సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సమకాలికురాలిగా మరొక చదువుల తల్లి ఫాతిమా షేక్ ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రలోని పూణేకు వలస వెళ్లి చేనేత వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం గడిపేవారని టీపీసీసీ సభ్యుడు కేడెం లింగమూర్తి తెలిపారు. ఇక సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ ఓకే విద్యా సంస్థలో ఉపాధ్యాయ శిక్షణ చేసి మహాత్మా జ్యోతి బాపులే ప్రారంభించినటువంటి బాలిక పాఠశాల విద్యా బోధన చేశారని అన్నారు. అప్పటి రోజుల్లో బాలిక పాఠశాలకు అద్దెకు గదులు ఎవరు ఇవ్వకపోతే ఫాతిమా షేక్ తన అన్న ఇంటిలో ఒక గదిని తీసుకుని అందులో అణగారిన పిల్లలకు చదువును బోధించారని అన్నారు. ఇక మట్టిలో మాణిక్యాలను బయటకు తీసిన మరొక చదువుల తల్లి ఫాతిమా షేక్ చరిత్రను అన్ని భాషల్లో ప్రవేశపెట్టాలని మొత్తం చరిత్రను బయటకు తీసి యువత ఆమె బాటలో నడిచేలా చేసినప్పుడే ఆమెకు నిజమైన నివాళులని తెలిపారు. చదువుకోలేని పరిస్థితుల్లో కూడా మరి బాలికల పాఠశాలకు అద్దెనిచ్చి సహకారం చేసింది కూడా మరి ఫాతిమా షేక్ అన్నగారు. ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా మరి విద్యా వ్యవస్థకు భారతదేశం లోపల విద్యా వ్యాప్తి గురించి అప్పుడే సహకారం అందించింది. కానీ అప్పటి బాలిక వర్గాలు అప్పుడున్న మరి బ్రాహ్మణీయ వ్యవస్థ ఈ చరిత్రను బయటికి రాకుండా చేసింది. అంటే మట్టిలో కప్పబడి ఉంచింది. ఇప్పుడు అణగారి వర్గాలు ఎప్పుడైతే చదువుకోవడం స్టార్ట్ అయిందో అప్పుడు మట్టిలో కప్పు ఉంచబడిన చరిత్రను మెల్లమెల్లగా బయట తీసే క్రమం లోపల మరి ఇటీవలనే మన ఫాతిమా షేక్ గారి చరిత్ర బయటకు వచ్చింది. అంటే తల్లిదండ్రులు ఎవరు అనేది చరిత్ర బయటకు రాలేదు. ఒక అన్న పేరు మాత్రమే బయటకు వచ్చింది. మౌఖికంగా ఆ పూణే లోపల బుధవారి బజార్ లోపల ఉన్న ఆ ప్రాంతం లోపల ఎక్కువగా మరి ఈ ఫాతిమా షేక్ గారి యొక్క ఆమె కష్టపడ్డది ఏ విధంగా కష్టపడ్డది అనేది బయటకు వచ్చింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే తన భర్త అయిన మహాత్మా జ్యోతిబా పూలేకి ఒక లేఖ రాసింది. ఆ లేఖ లోపల మరి నాతో పాటుగా పనిచేస్తూ స్కూల్లో పనిచేస్తూ విద్యావ్యాప్తి గురించి పిల్లలకు సహకారాన్ని ఇస్తూ బాగా కష్టపడిన వ్యక్తి, నాతో చదువుకున్న వ్యక్తి, నాతో సమకాలీకురాలనేది ఆ లేఖ లోపల ఫాతిమా షేక్ ఇవ్వడం వలన ఆ లేఖ బయటికి రావడం ద్వారా ఆ లేఖ నుంచే మనకు ఫాతిమా షేక్ గారి చరిత్ర బయటకు వచ్చింది. కాబట్టి ఇంకా సృజనాకారులు, కవులు, రచయితలు అందరూ కూడా పూనుకొని మరి ఫాతిమా షేక్ గారి చరిత్రని ఇంకా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమాజానికి మరి ముస్లిం లోపల వాళ్ళ శ్రామిక వర్గం, అది తక్కువ శ్రామిక వర్గం ముస్లిం. కాబట్టి ఆ యువత కూడా మరి ఫాతిమా షేక్ గారి మరి వాటిలో నడవాల్సిందిగా గుర్తు చేస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా మరి నివారణ అర్పించుకోవాలి. మనం గుర్తు చేసుకోవడానికి సందర్భం ఏది గుర్తు చేస్తూ ఆ రకంగా ఆ బాటలో నడిచినప్పుడే నిజంగా ఫాతిమా షేక్ గారికి నిజమైన నివారణ అర్పించడం గుర్తు చేస్తూ ఈ అవకాశం చూపెట్టినందరికీ. పూర్వకాలం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ దేశం లౌకిక దేశమైంది. దాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ రచనలు చదివి పూర్వ చరిత్రలు చూసే భారత రాజ్యాంగంలో ఇది ఒక లౌకిక దేశంగా, సెక్యులర్ కంట్రీగా మార్చింది. కాబట్టి ఈ దేశంలో ఇలాంటికి అన్ని మతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. నేను చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల మతాలు ఇండియా ఉన్నది. 195 దేశాలలో ఎన్ని మతాలు ఉన్నాయి? ఒక భారతదేశంలో అన్నీ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశాలు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం మనం ముందుకు పోవాలి. అవన్నీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మీరు ఆలోచించదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇలా నిన్నపన్నటి దాకా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కుటుంబ పాలన చేసింది. ఉద్యమంలో చేసిందేమో ఉద్యోగులు ఏమో అందరు పదవులు ఉంది. ఇలా మళ్ళీ రాముని గురించి చెప్తాం. రాముడు మనకు దేవుడే. రాముని టైంలో భద్రాచలం ఉన్నది. భద్రాచలం ఒక సత్రం కట్టేయకుండా ఇలా అయోధ్యలో రామ మందిరం కట్టింది. మొత్తం 150 ఇప్పుడు కూడా మొక్కచ్చు. ఏ మతానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు అన్ని మతాలను గౌరవిస్తాం. భారతదేశంలో పౌరులందరూ కలిసి ఉందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువుకుందాం, చదివిద్దాం, చదివించే వాళ్ళను అభివృద్ధి చేద్దాం. దాని ప్రకారంగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆఖరి 3rd జనరేషన్ కూడా ఒకటి వచ్చింది. 3వ ఓటు కూడా వచ్చింది. అంటే ఇటు ఆడవాళ్ళు కాదు, ఇటు మగవాళ్ళు కాని వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చింది. వాళ్ళు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. అంటే శరీర పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అది దాన్ని రాజ్యాంగంలో గౌరవించాలని చెప్పారు. కాబట్టి షేక్ ఫాతిమా గారి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ
ఆలోచన చేసి మాట్లాడే పరిస్థితి మన వీరన్న మన వాళ్ళంతా కల్పించారు కాబట్టి మీ అందరికీ వారి పుట్టినరోజు సందర్భంగా మీకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.